ప్రస్తుతం ఉన్న పరిస్థితి మొన్న 5 సీట్లు దాదాపు బీసీలకు ఇచ్చారు. అంతవరకు అయితే అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ను 10 ఏళ్ల కాలం పాటు వదిలేసి నీ దున్నుకోపు అని వదిలేసినట్టుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వ్యవహరించినట్టుగా, లేకపోతే ఖజానాలు ఖాళీ కాకపోతుండే ఈ ఆయన చేసిన ప్రతి అప్పుకు కేంద్రం నుంచి సహకారం ఉందనేది కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి చెప్పనా, మళ్ళీ చెప్తుంది టెక్నికల్ ఇష్యూస్. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తీసుకో. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, మన ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఉమెన్స్ బాగా రేప్ చేశారు, అది చేశారు అని సిబిఐ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్లీ చేస్తే తప్పితే వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేకపోయారు. మోడీ గారు ఈవెన్ అమిత్ షా గారు పోతే కూడా రోడ్లు అట్టుకొని చైర్లు వేసి అడ్డం వేసేసి చేస్తే కూడా ఏం చేయలేకపోయారు. ఒక విషయం అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఏమైంది ఇష్యూ? ఏమిటి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పోలీసు విషయం ఏంటంటే కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయండి. 50 లక్షలు దాటితే ఈడీ ఎంటర్ అవుతుంది. 50 రూపాయలు కూడా దొరకలే కదా అక్కడ. మరి అది డ్రామా అన్నట్టే కదా. కేసీఆర్ ఆడిన ఎన్నికల మునుగోడు ఎన్నికల కొరకు ఆడిన డ్రామా. నలుగురిని లిల్లిపుట్లను పెట్టిండు, డ్రామా ఆడిండు, స్క్రీన్ వేసిండు. ఇక దానివల్ల కొంత మునుగోడుకు లబ్ధి అయింది. మీకు తెలుసు, నాకు తెలుసు కదా. మునుగోడుకు లబ్ధి అయిందా, దేనికి లబ్ధి అయిందా తర్వాత, కానీ మీ ఇద్దరిలో మాత్రం ఎందుకో డౌట్ గా అనిపిస్తా ఉంది. లేదు, మీలాంటి ఇట్లాంటి అలిగేషన్స్ వల్లనే తెలంగాణ రాష్ట్రం కొంత నష్టపోతుంది. ఇప్పుడు అట్లీస్ట్ పార్లమెంట్, నా రిక్వెస్ట్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో 100% పార్లమెంట్ ఎన్నికలు కానీ ముందు కానీ మీరు ఏమి చెప్పారు, అలయన్స్ ఉంటుందని చెప్పారు. స్పష్టంగా చెప్పాడు మా బండి సంజయ్ కానీ మిగతా నాయకులు కానీ, చెప్పుతో కొట్టుకొని ఎవరన్నా అంటే అన్నారు. ఒకవేళ అలాంటిది ఉంటే మేమైతే మా చెప్పుతో కొట్టుకుంటామని అన్నారు. అంతకంటే స్పష్టంగా ఏం చెప్తాం. మీరు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మీరంటే నింపు కాదు. నేనేమన్నా డాక్టర్ సాబ్, అది నా అభిప్రాయం కాదు, ప్రజలది. ప్రజల్ని అడుగుదాం. అడిగినా కూడా నేను చెప్తున్నా, ఎప్పుడైనా కూడా మీడియా అనేది ప్రజల్ని మోటివేట్ చేస్తుంది. మోటివేషన్ అంటలేదు, మీరు ఇప్పుడే అన్నారు ప్రజలు తెలివి కల్ల వాళ్ళు, ఎవరికి ఓటేయాలో తెలిసిన వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఈరోజు కాంగ్రెస్ గెలవటానికి కొన్ని పత్రికలు, కొంత మీడియా ప్రజల్ని నమ్మే విధంగా చేయటం చాలా అయింది. కానీ మీకు 6 నెలల తర్వాత సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే కనిపిస్తుంది అంటే ఇక్కడ హామీలు అమలు చేయలేదు. సెకండ్, టీఆర్ఎస్కు సంబంధించింది నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఆ ప్రస్తావన కూడా తేవద్దు. నేనేమంటున్నా, ప్రస్తావన కూడా ఏ ధైర్యంతో లక్ష్మణ్ గారు 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పింది. నేను ఒకటి చెప్పనా? చెప్పండి. బీజేపీ ఫిలాసఫీ ఏంటంటే నాకు తెలిసినంత ఎవరిని కావాల్సుకొని కూలగొట్టారు. వాళ్ళు కూలిపోతుంటే వీళ్ళని కూలిపోకుండా అడ్డుకోరు. సేమ్ థింగ్ ఎనీ స్టేట్ యూ టేక్ ఇట్. చాలా టెక్నికల్ గా మంచిగా ఏది మీరు చెప్పే పదము అద్దుతలేదు, ఖచ్చితంగా అద్దుతుంది. విషయం ఏంటంటే ఏ ధైర్యంతో మీ దగ్గర ఉన్న 8 సీట్లు ఎవరిని కలుపుకొని కూలకూడదామని ఆలోచన. మాకు మేము వచ్చేది మా టార్గెట్ ఒకటే, మా అధిష్టానం కానీ నాలాంటి వాడి టార్గెట్ ఒకటే. నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎట్లా కాంగ్రెస్ వ్యతిరేకిస్తాం. కేసీఆర్ గారి మీద ఎలాంటి సానుభూతి ఇప్పటి వరకు లేదు. వాళ్ళలో ఏ మార్పు కనిపించినట్లు నాకైతే అనిపించట్లేదు. అవునా కదా? అంటే మార్పు రాదు కూడా. ప్రజలు కూడా వాళ్ళని మళ్ళీ ఆహ్వానించారు, పోయిందని మళ్ళీ తీసుకోరు. మా యొక్క ప్రణాళిక ఏంటంటే నెక్స్ట్ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలిచి గవర్నమెంట్ తేవాలనేది తప్పితే ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది అందరి దేశంలో 1 ఎలక్షన్ 1 నేషన్ హోప్ఫుల్లీ ఉంటే అప్పటి వరకు ఉంటుంది. నేనేమంటున్నాను, ఇప్పుడు 6 నెలల్లో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతా ఉంది అని అంటే మీ ఇంజన్ ఇడ లేనే లేదు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ గ్రోత్ సర్కారు. ఎంపీలు మీరు గెలిపిస్తే లక్ష్మణ్ గారి వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారు. నేను ఖండిస్తాను. ఎందుకు ఖండిస్తారు? 6 నెలల్లో వస్తుందని ఎట్లా చెప్తారు మీరు? అరే ఒకటి, వాళ్ళు మా గవర్నమెంట్ వస్తుందని మేము చెప్పలే. కాంగ్రెస్ కష్టాల గవర్నమెంట్ వస్తుందా? మీ మిత్రుడు కేసీఆర్ లేదా వచ్చి ఉంటే కదా. దీని తర్వాత ఎవరెంత షేర్లు పెంచుకుంటారో, ఇటు కాంగ్రెస్ నోరు వేసుకొని రేవంత్ రెడ్డి ఆల్రెడీ 15 మందికి ఆయన టార్గెట్ పెట్టుకొని కూర్చుని వాళ్ళు చెల్లా చెదురు అవుతారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ కానీ
కానీ కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేని తీసుకోలేదు. తీసుకోవటానికి అవకాశమే లేదు కదా. ఎందుకు? భారతీయ జనతా పార్టీలో కల్చర్ ఉంటుంది లేదా, లేకపోతే కల్చర్ ఉంటుంది. ఇక్కడే కాదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎవడో ఒకడో అర్హత కానీ బీజేపీ ఇన్ జనరల్ ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ, ప్రిన్సిపల్డ్ పార్టీ. నిజంగా ఇక్కడ ఎమ్మెల్యే పోతే వాడు సోషల్ అవుట్కాస్ట్ అవుతాడు, సోషల్ అవుట్కాస్ట్ అవుతాడు. అందుకొరకు ఏ ధైర్యం ఎవడు కూడా మనసులో ఉందా అంతో ఇంతో ఆ ధైర్యం కూడా చేయడు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దమ్ సిద్ధాంతపరంగా వస్తారు.